పొరిగింటి కథలకి సేఫ్టీ ఎక్కువ. కొన్నేళ్ల క్రితం తెలుగులో వచ్చే సినిమాల్లో తెలుగు స్టోరీలు పెద్దగా ఉండేవి కావు. అన్నీ అరువు కథలు, అరువు స్టోరీలు, పరభాష వాసనలు నిండిపోయేవి. కానీ కొన్నేళ్ల నుంచి సీన్ మారింది. కొత్త డైరెక్టర్స్ రావడంతో కొత్త కథలు జనాలను అలరించాయి. తెలుగుదనం కనిపించింది. మళ్ళీ ఇప్పుడు అరువు స్టోరీల రాజ్యం వచ్చినట్లు కనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ కోసం 2 ఏళ్ల నుంచి స్టోరీలు వింటూ చివరకు తమిళ మూవీ కత్తిని ఓకే చేశారన్నది ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు దీన్ని వివి వినాయక్ డైరెక్షన్ చేయనున్నారు. ఆయన కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి కూడా మరో తమిళ మూవీ తని ఊరువన్ని సురేందర్ రెడ్డి దర్శకుడు తెలుగులో తీయబోతున్నాడు. కొడిదెల హీరోలదే కాదు, అక్కినేని వంశానికి ఇదే తంతు. ఇప్పుడు ఫ్రెంచ్ థ్రిల్లర్ ఇంటచబుల్స్ ఊపిరి పేరుతో తీస్తున్న నాగ్ కార్తీ ఈ మూవీలో నటిస్తున్న మరో హీరో. మలయాళ చిత్రం ప్రేమంను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు నాగ చైతన్య. మజ్ను అనే టైటిల్ ఫిక్స్ చేయగా శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్లు హీరోయిన్స్. చాలా సంవత్సరాల తర్వాత తెలుగులో మూవీ చేస్తున్నారు కమల్ హాసన్. చీకటి రాజ్యంగా వస్తున్న ఈ చిత్రానికి ఫ్రెంచ్ మూవీ స్లీవ్లెస్ నైట్స్ ఆధారంగా తెలుస్తోంది. ఇక రవితేజ కూడా స్పెషల్ 26 ను తెలుగులో తీసేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలో దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. గోపాల తర్వాత గ్యాప్ తీసుకున్న వెంకటేష్ మలయాళ మూవీ భాస్కర్ ది రాస్కెల్ ను రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నట్టు టాలీవుడ్ టాక్. ఇప్పుడు మేకింగ్ కాస్ట్ బాగా పెరిగింది. స్టోరీ పరంగా రిస్క్ చేయడం ఇష్టం లేకే ఇలా రీమేక్ సినిమాలకు మొగ్గు చూపుతున్నారు మన హీరోలు, నిర్మాతలు. మధ్యలో డైరెక్ట్ సినిమాలు కూడా బ్లాక్ బస్టర్స్ అవుతున్నా సేఫ్ గేమ్ కే ఇంపార్టెన్స్ పెరుగుతుందనే విషయం అర్థమవుతోంది.